జార్ఖండ్‌లో జరిగినటువంటి పేపర్ లీక్ ఏదైతే ఉందో, అది 6 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద నిరసన. అంటే జంతర్ మంతర్ వద్ద ఏదైతే సక్సెస్ అయిందో, ధర్మేంద్ర ప్రధాన్‌ని రాజీనామా చేయడానికి జన్‌జీ ఉద్యమం చాలా బాగా తోడ్పడింది. సీజేపీ నాయకులు మంచి విజయం సాధించారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి వస్తారు. జార్ఖండ్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంతో ఈ యొక్క లీక్ చేసింది కాబట్టి ఇక్కడ సీజేపీ వాళ్ళు కూడా వస్తారనుకొని అక్కడ జన్జీ వాళ్ళు పాపం ఆశపడ్డారు. అలాగే పంజాబ్లో కూడా చాలా మంది యువత సీజేపీ ఇక్కడికి వస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ 2 రాష్ట్రాల్లోకి రాలేదు. కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద లేదా బీజేపీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క నిరసనలు చేస్తదేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు సీజేపీ నాయకుల మీద ఈ యొక్క ఎవరైతే అశుతోష్ రాంకా లేకపోతే సౌరభ్ దాసు ఈ పెద్దబొద్ది ఇంకా దీప్కే వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు జార్ఖండ్ యువత విరుచుకుపడుతున్నారు. అందుకే సీజేపీకి ఇప్పుడు పతనం మొదలైందేమని కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే జార్ఖండ్లో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే జేఎంఎంఎం ఉన్నా నడిపిస్తుందంతా కాంగ్రెసే. జేఎంఎం అలాగే కాంగ్రెస్ కలిపి అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కనీసం ఇప్పుడు హేమంత్ సోరెన్ జవాబుదారీతనంగా కూడా ముందుకు రావడం లేదు. వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోదీ రావడం లేదు, నరేంద్ర మోదీ జవాబుదారీతనంగా లేడు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు వీళ్ళ నోళ్ళు ఏమయ్యాయి? మరి ఇప్పుడు వీళ్ళ బుద్ధి ఏమైంది? అధికారంలో అవతల వాళ్ళని వెంటనే విమర్శిస్తాం కదా, మరి ఇప్పుడు ఎందుకు మనం అధికారంలో ఉన్నప్పుడు స్పందించడం లేదు? మరి దీని గురించి రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడు? మీకు తెలుసా, కేరళలో ఆయన మీద వ్యతిరేకంగా కొంతమంది ఏవో మాట్లాడారని చెప్పి 4 మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ ఆ కేసులు ఎత్తేయలేదు. కానీ ఇక్కడ ఢిల్లీలో నమోదైనటువంటి కేసులు మాత్రం వెంటనే ఎత్తివేయాలి. నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలి పిల్లలకి. ఇక్కడ మాత్రం వీళ్ళ రాష్ట్రాల్లో మాత్రం వీళ్ళు క్షమాపణలు చెప్పరు, కేసులు ఎత్తేయరు. అదేం ప్రజాస్వామ్యమో మరి అదేం సంసారమో అర్థం కావడం లేదు. వీళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న విధంగా ఉంది. మరి ఇప్పుడు దీనికి సీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? సరే, పంజాబ్ గురించి మాట్లాడేసరికి పారిపోయారు. మీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెసే కదా ఉంది. మరి కాంగ్రెస్ ఉన్న రాష్ట్రంలో మీరు ఎందుకు చేయడం లేదు? అంటే ఓన్లీ బీజేపీ మీద మాత్రమేనా నీ ప్రతాపం? దీనికి జవాబుదారీతనంగా మరి మీరు ఉండాలి కదా. లేకపోతే ఇక్కడ పేపర్ లీక్ జరగకుండానే జరిగిందని విద్యార్థులు ఏమైనా రోడ్ల మీదకి వస్తున్నారా? మరి ఇది బీజేపీ ఆడినటువంటి నాటకం అని చెప్పొచ్చు కదా. దీని గురించి మరి మీరు మాట్లాడాలి కదా. నిజంగానే మీరు మంచిగానే చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేశారు, వెరీ గుడ్. ప్రభుత్వం కదిలింది, వెరీ గుడ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, వెరీ గుడ్. మరి మీరు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? జార్ఖండ్ వాళ్ళు విద్యార్థులు కాదా? వాళ్ళకి మీరు జవాబుదారీతనంగా ఉండరా? లేకపోతే టైంపాస్గా ఏమైనా జంతర్ మంతర్ వద్ద చేశారా? ప్రతి రాష్ట్రం మేము తిరుగుతామని మాట ఇవ్వలేదు. ఎవడ ఉద్యమం వాడు చేసుకోవాలి, మాకు నచ్చిన దగ్గర మేము ఉద్యమం చేస్తాము, మీకు నచ్చిన దగ్గర మీరు చేసుకోండి అని చెప్తారా? దేనికోసం ఇప్పుడు నువ్వు జవాబుదారీతనంగా నువ్వు ఎందుకు లేవు? ఇప్పుడు చెప్పాలి కదా, అక్కడ కూడా విద్యార్థులకి న్యాయం చేయాలి కదా.